ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగమవుతున్న పదం ఆధ్యాత్మికత. కొన్నిసార్లు అజ్ఞానం వల్ల, అనేకసార్లు కావాలని ఈ పదాన్ని సదుపయోగమో దురుపయోగమో చేస్తూ ఉన్నారు. ఈ దురుపయోగం కారణంగా అందరిలో ఎంత గందరగోళం ఏర్పడిందంటే, అందరూ ఆధ్యాత్మికత వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా లేదా అని సందేహిస్తున్నారంటే ఆశ్చర్యమేమీ లేదు. ఇది చాలా అనిశ్చిత స్థితిని ఏర్పరిచింది. ఆ మార్గంలో అనేక సంవత్సరాలు గడిచిన తరువాత కూడా చాలా మందికి అందులో ఎంతో సందిగ్ధత, ఎంతో అపార్థం. ఈ కారణంగానే వారి మనస్సులో ఎన్నో సందేహాలు. ఆలోచన మానసికమైంది. ఎన్నడూ అది ఆధ్యాత్మికత అవ్వదు. మన మనస్సులో ఆలోచించేదంతా ఆధ్యాత్మికం కాదు. మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు రావు. మీరు భగవంతుని గురించి, స్వర్గం గురించి, మోక్షం గురించి ఆలోచించేదంతా ఆధ్యాత్మికత కాదు. ఆలోచన మానసికమైంది. ఎప్పుడూ అది ఆధ్యాత్మిక కాదు, అవ్వదు కూడా. ఇది ఎలాంటిదంటే, నాకొక ఆధ్యాత్మికమైన చిటికెన వేలు ఉంది అనడం లాంటిది. వేలు ఎప్పుడూ భౌతికమైందే, అయినా అది కేవలం భౌతికం మాత్రమే కాగలదు. నేను నా శరీరాన్ని, నా చిటికెన వేలును ఆధ్యాత్మిక ప్రక్రియకు అనుకూలమైన సాధనంగా మలుచుకోవచ్చు. ప్రయత్నిస్తే మలుచుకోగలను కూడా. కానీ అంత మాత్రాన అవే ఆధ్యాత్మికం కావు కూడా. అదొక మంచి భౌతికమైన చిటికెన వేలు మాత్రమే. ఒక్కోసారి అది అడ్డంకిలాగా కూడా అనిపించవచ్చు, లేదా ఆవలికి ఓ ద్వారమైనా కావచ్చు. ఏదేమైనప్పటికీ అది భౌతికం మాత్రమే. భౌతికత ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు. మనకి భౌతిక శరీరం ఉంది కాబట్టి మరో కోణం గురించి ఆలోచించగలుగుతున్నాం. లేకపోతే ఆ అవకాశమే లేదు కదా. మనం ఇక్కడ భౌతికంగా ఉండకపోతే ఆధ్యాత్మిక ప్రక్రియకు అవసరమే రాదు. అందువల్ల ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం ఒక ప్రాథమిక మార్గమే కాని అదే ఆధ్యాత్మికత కాలేదు. అదేవిధంగా మానసిక, భావోద్వేగ సంబంధమైనవి కూడా ఆధ్యాత్మికత కావు కూడా. అవి జీవితంలోని భిన్న కోణాలు. వాటి విషయంలో తప్పు లేదు, ఒప్పు లేదు. వాటిని మనం ఎలా ఉపయోగిస్తామనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. మనం ఈ శరీరాన్ని ఒక నిరోధంగా, ఒక ఉచ్చుగా ఉపయోగించవచ్చు, లేదా ఒక ద్వారంగానూ ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఈ బుద్ధిని దుఃఖాన్ని సృజించే యంత్రంగానూ, లేదా ఆధ్యాత్మిక సంభావ్యతకు సాధనంగానూ ఉపయోగించవచ్చు. కానీ బుద్ధి, శరీరం, భావోద్వేగం ఆధ్యాత్మికం కాలేవు. ఆధ్యాత్మికత అన్నప్పుడు మనం భౌతికం కాని మరో కోణం గురించి మాట్లాడుతున్నాం. అది ఈ పరిధికి చెందింది కాదు. మనం మానసిక ప్రశాంతత కోసం చూస్తున్నట్లయితే అది ఆధ్యాత్మికత కాదు. జనం ఆధ్యాత్మిక ప్రశాంతత గురించి మాట్లాడుతూ ఉంటారు. అటువంటిదేదీ లేదు. శాంతి అన్నది భౌతికమైంది, మానసికమైంది. మీరు శారీరకమైన దాన్ని, మానసికమైన దాన్ని కలతపెట్టవచ్చు. ఈ రెండూ కాన్ని ఆధ్యాత్మికాన్ని కలతపెట్టలేరు. అది శాంతిని కోరదు. దానికి శాంతి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటేనే శాంతి కనుక.